జమ్మూ కాశ్మీర్లో భారీ పేలుడు సంభవించింది. రోజు రోజుకి భారతదేశంలో ఉగ్ర కుట్రలు ఎక్కువైపోతూ ఉన్నాయి. ఈ భారీ పేలుడు తర్వాత ఇప్పటికే 50 మంది స్పాట్లో కొంత ఇబ్బంది పడ్డట్టు తెలుస్తోంది. 7 మరణించగా మరో 30 మందికి చాలా తీవ్రంగా గాయాలైనట్టు తెలుస్తోంది. ఈ ఘటన జమ్మూ కాశ్మీర్లోని శ్రీనగర్ దగ్గర నౌగాం పోలీస్ స్టేషన్ ఆవరణలో చోటు చేసుకుంది. ఏకంగా పోలీస్ స్టేషన్ ఆవరణలోనే ఈ సంఘటన చోటు చేసుకుని అర్థం చేసుకోవడం అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉందనేది. సో పోలీస్ స్టేషన్ లోపల ఈ ఘటన జరిగింది. సో క్షతగాత్రుల్ని ఒక్కసారిగా అక్కడి నుంచి ఆసుపత్రి తరలించే ప్రయత్నం చేశారు. 7 మరణించారు, 30 మంది అందరినీ కూడా ఆసుపత్రి తరలించారు. ఇంకా పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. సో మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉంది. ఇక పూర్తిగా ఆ నౌగాం పోలీస్ స్టేషన్ మొత్తం కూడా తగలబడిపోయింది. సమీపంగా ఉన్నటువంటి వాహనాలు, పోలీస్ వాహనాలన్నీ కూడా పూర్తిగా తగలబడిపోయాయి. ఈ పేలుడు తాటికి చుట్టుపక్కల ఉన్నటువంటి ఇల్లు కూడా ధ్వంసమైపోయాయి. దేశంలో 3000 కిలోల పేలుడు పదార్థాలు ఉగ్రదాడులకి వేసినటువంటి జైషీ ఉగ్ర సంస్థ సో ఇప్పుడు దాని తాలూకా పర్యవసనైన ఉగ్ర కుట్రని భగ్నం చేశారు. ఫరీదాబాద్ లో సీజ్ చేశారు పోలీసులు. ఆ పేలుడు పదార్థాలు మొత్తాన్ని కూడా స్వాధీనపరుచుకున్నారు. సో ఉగ్రదాడి కాదంటున్నారు అధికారులు. సో ప్రస్తుతానికి ఈ ఘటనకు సంబంధించి ఇది ఉగ్రదాడి కాదు అంటున్నారు. మరి ఏం జరిగి ఉంటుందనేది మాత్రం ఇంకా తెలియడం లేదు.